సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నాకు దేవుడైనా మీ దేవుడా? మాకు దేవుడు మెగాస్టార్ చిరంజీవి గారు నాకు దేవుడు, నా ప్రాణం. చాలా మంది వ్యక్తి పూజ తప్పు అని చెప్పి చెప్తుంటారు. సార్ ఒక్కటి చెప్తాను వినండి, చిరంజీవి గారు ఆకలితో ఉన్నవాడికి పచ్చడి అన్నం పెట్టడంలోనే నాకు పట్టరాని సంతోషం కలుగుతుంది. పరమేశ్వరుడు. మీరు గుడికి వెళ్తే చిరంజీవి గారి పేరు మీద కూడా పూజ చేయించేవారట. ఎవరికి చెప్పుకోండి సార్. నేను తిరుపతిలో మీరు వ్యాపారం చేసుకున్నారు, కంటిన్యూ చేస్తున్నారా? నెక్స్ట్ మీ లైఫ్ ఏంటి? అభి మాస్టర్ గారు, నేను, సోమేష్ గారు పట్టిన ఫోటో. వ్యాపారం వదులుకుంటే మనకి ఇంకేముంది సార్? ఒక్కో ఈవెంట్కి ఎంత తీసుకుంటున్నారు? ఏదో నీ వెనక చేరి మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి సప్లు కొడుతుంటే ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉంది సార్, కానీ నేను ఎవరితో ఎక్కువగా మాట్లాడటం లేదు. నాగబాబు గారు మీకు మాట ఇచ్చారు చిరంజీవి గారిని కల్పిస్తాను. అసలు ఆ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది? మీకు ఆది సార్ గారు ఫోన్ చేశారు, మురళీ బాబాయ్ గారు ఎక్కడున్నారు సార్, చెప్పండి సార్. ఏడవద్దండి, లేకుంటే పెద్ద డైనింగ్ టేబుల్, ఆ డైనింగ్ అడుపు వచ్చేది సార్. నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారు అమాయకుడు. బాబాయ్ మీ అదృష్టం ఏందో తెలుసా? చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తుంటే కొన్ని కోట్ల మందిని అలా నిలబడిపోయి చూస్తుంటాం, కానీ మీరు డ్యాన్స్ చేస్తుంటే చిరంజీవి గారు అలా చూశారు. మీకు ఒక్కరికే దక్కిన గౌరవం ఇది సార్. నేను చెప్పాను సార్, సార్ ఇంక నాకు ప్రాణం పోతేనే పర్వాలేదు సార్, నేను బాధపడినాను. ఆది గారు మీతో ఉండే విధానం ఎలా ఉంటుంది సార్? ఆది గారు క్లే కౌగిల్చుకున్నారు సార్. ఫస్ట్ చెప్పింది ఆయన, కొన్నిదల వారి కుటుంబం అంటే అలా ఉండాలి సార్. డి స్టేజ్ ఎక్కింది అభి మాస్టర్. ఇప్పటికీ కరోనా టైంలో మాత్రం ఒకరోజు చనిపోవాలి అన్న ఆలోచనకు వచ్చారట సార్. ఆ టైంలో మా మిస్సెస్ చనిపోయి 3 నెలలకి మా అమ్మ చనిపోయింది. ఆ టైంలోనేనా ఇల్లు కూడా అమ్మేసింది? ఇల్లు ఒకటి అమ్మేసాను, అది ఎవరికి తెలియదు. ఆ సమయంలో చనిపోవాలని ఆలోచన చేశారు. నాకే ఈ ఆలోచన రాకుండా చేసుకోవాలనుకున్నా. నిజమేనా? మీకు ఎలా తెలుసు సార్? నిజమేనా? నా సొంత ఇంట్లో నా బిడ్డకి పెళ్లి చేయాలి. నాకు ఎవరైనా సహాయం చేస్తామని ముందుకు వచ్చి ఇల్లు కట్టిస్తామంటే ఓకే అంటారు సార్? ఊరికే వచ్చే డబ్బు అది నిలబడవు సార్. ఎంత ఆదర్శంగా ఉన్నారు బాబు మీరు. 20 ఏళ్ల వయసులో ఆల్మోస్ట్ చావు వరకు వెళ్లాల్సిన వ్యక్తి కొన్ని గాయాలతో బయటపడ్డారంట. ట్రైన్లో నుంచి పడిపోయాను సార్. అసలు ఏం తింటారు ఈ వయసులో? ఆ ఎనర్జెటిక్ గా డాన్స్ ఏంది, ఏం తింటారు రోజు చెప్పండి? గంజి, రాగి గంజి, రాగి సంగటి ముద్ద. చిరంజీవి గారితో షూటింగ్ ఫోన్ వస్తే ఆ ఫస్ట్ డే ఎలా యాక్ట్ చేయబోతున్నారు? హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ చాలా స్పెషల్. 54 ఏళ్ల వయసులో డి స్టేజ్ పైన ఒక్కసారిగా మెరిశారు. తన చిన్ననాటి నుంచి ఏ వ్యక్తినైతే దేవుడిగా భావిస్తున్నారో ఆ వ్యక్తిని మెగాస్టార్ చిరంజీవిని ఆయన కలిశారు, ఆయనతో మాట్లాడారు, ఆయనతో కలిసి కాఫీ తాగారు, ఆయనతో 2 గంటల సమయం గడిపారు, ఆయన ముందు డ్యాన్స్ చేశారు. ఇది మురళీ బాబాయ్కి తన చిరకాల కోరిక. ఏ కోరికతో అయితే ఆయన ఎంతకాలం బతికారో ఆ కోరికను తీర్చుకున్నారు. అయితే మురళీ గారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? సినిమా ఇండస్ట్రీలో వచ్చే ఆ పేరు, ఆ హంగు అన్నీ నీటి బిందువు లాంటిది. ఒక్కసారిగా పోతాయి, ఒక్కసారిగా వస్తాయి. మరి ఈ పేరుని ఆయన ఎలా కాపాడుకోబోతున్నారు అండ్ తన లైఫ్లో ఎలా ముందుకు పోబోతున్నారు, ఇలాంటి అన్ని విషయాలను మురళి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ బాబాయ్, నమస్తే. నమస్తే కాదు సార్. బాబాయ్ ముందుగా కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది, ప్రతి మనిషి ఒక సక్సెస్ని అందుకోవాలనుకుంటారు. ఇప్పుడు చూస్తుంటే 24 ఏళ్ళు 25 ఏళ్ళు ఈ వయసులో అనుకున్న సక్సెస్ రాలేదని చెప్పి చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. మీది 54 ఏళ్ళ వయసు, జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. మీ ఎయిమ్ మీ డ్యాన్స్ని 10 మందికి చూపించాలి, 10 మందిలో మీ కళకు ఒక గౌరవం కావాలి అండ్ మెగాస్టార్ చిరంజీవి మీరు ఎవరినైతే దేవుడిగా భావిస్తుంటారో ఆయన కలవాలి. ఇవన్నీ ఈరోజు నిజమైనవి. కానీ 54 ఏళ్ళ వయసులో
ఇంత ప్రయాణం, ఇంత ఓపిక పట్టిన తర్వాత వచ్చిన ఈ సక్సెస్ ఎలా ఉంది? సక్సెస్ అంటే నేను కల్లో కూడా ఊహించుకోలేదు సార్. మన జీవితం అంతేరా ఇంక అనుకున్నాము. సార్ని కలుస్తాము, సార్తో కూర్చొని కాఫీలు తాగడం, సార్తో 2 గంటల సేపు జర్నీ చేయడం, బాబా నాకు చాలా సంతోషం సార్. అది ఇంకా చాలరా జీవితం అనుకున్నాను సార్. నేను ఊహించుకోలేదు అంత తొందరగా ఈ వయసులో నేను కలుస్తానని ఊహించుకోలేదు సార్. అంతేలే, ఇంక ఏదో ఆడుకున్నాం పాడుకున్నాం, ఏదో డ్యాన్సులు వేసినాము, ఇంక అంతేలేరా ఇలా ఊహించుకుంటూ వెళ్ళిపోయాను. ఒకరోజు ఏడ్చుకుంటున్నాను, బాధపడినాను. ఏమిరా మన కష్టం ఇంతేనా, కష్టపడాల్సిందేనా, జీవితాంతం ఇంతేనా, సరేలే ఏదో. కానీ నేను మా దేవుడిని కలుస్తాను నేను కల్లో కూడా ఊహించుకోలేదు. నాకు దేవుడైనా, మీ దేవుడా? మాకు దేవుడు మెగాస్టార్ చిరంజీవి గారు నాకు దేవుడు, నా ప్రాణం. ఈరోజు ఈ ప్రాణం ఉందంటే ఆయన యొక్క స్ఫూర్తితో నేను డ్యాన్సులు వేసి పేరు తెచ్చుకున్నాను కాబట్టి ఈ స్టేజ్కి ఇప్పుడు వచ్చి ముందర మాట్లాడుతున్నాను సార్. ఇది ఆయన డ్యాన్స్ వేయడం వల్ల నాకు. బాబాయ్ అంటే 54 ఏళ్ళ వయసు కాబట్టి మీకు నేను మాట్లాడే మాటలన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే మీరు జీవితం మొత్తం చూసుకుంటారు. చాలామంది వ్యక్తి పూజ తప్పు అని చెప్పి చెప్తుంటారు. అంటే ఒక వ్యక్తిని పూజించడం తప్పు అని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే ఒక వ్యక్తిని పూజించి ఒక వ్యక్తిని దేవుడిగా చూసి మీరు ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. సో ఒక హీరోని అలా అభిమానించడం కరెక్ట్ అంటారా, తప్పు అంటారా? ఏ హీరోనైనా సార్ ఒక్కటి చెప్తాను వినండి. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, అందరూ ఉంటారు, లేదని లేదు. కానీ చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చారు. ఆయనకి ఏ సపోర్ట్ లేదు, ఎవరు ఆదరణ లేదు. ఆయన స్వయం కృషితో కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఆయన ఈరోజు నిలబడారు. ఆ కష్టం ఈరోజు మెగాస్టార్గా ఉన్నారు. ఇప్పుడు ఆ కష్టాన్ని చూసే సార్ నేను, ఆయనంటే ఇంకా ప్రాణం సార్ నాకు. ఓకే, ఇండస్ట్రీలో ఎవరు లేరు సార్ ఆయనలాగా. సార్ నాకు తెలిసిందో ఒకటే సార్, అయినే సార్ దేవుడు, నాకు దేవుడు అయినే సార్, పరమేశ్వరుడు, ఈశ్వరుడు అయినా. అండ్ ఇక్కడ నాకు డౌటు, మీరు చాలా సంవత్సరాల ముందు నుంచి కూడా గుడికి వెళ్తే, అంటే మీ భార్య గారు చనిపోయారు కానీ బతుకున్నప్పుడైనా సరే భార్య బిడ్డల మీద పూజ చేయించేవారు. కానీ వెళ్ళిన ప్రతిసారి చిరంజీవి గారి పేరు మీద కూడా పూజ చేయించేవారట. సార్ నేను ఎవరికి చెప్పుకోండి సార్, నేను ఎవరికి చెప్పుకోలేదు. August 22 ఆయనకి బర్త్డే, చిరంజీవి గారికి బర్త్డే. ఆ రోజు ఏదో గుడికి వెళ్తున్నాం, ఆయన పేరు మీద అర్చన చేయించుకుంటున్నాం, దేవుణ్ణి ముక్కుంటున్నాం, ఆయన నిండు 100 ఏళ్ళు బాగుండాలి అట్టని నేను దేవుడిని కోరుకొని ఏదో నాకున్న శక్తికి ఒక 10 మందికో ఏదో ఒక 15 మందికో టిఫిన్ పార్సల్ కట్టుకొచ్చి అక్కడ ఉండే పేదవాళ్ళకి ఇస్తుంది సార్ గుడి ముందర. అంటే ఆర్థికంగా మీకే శక్తి చాలా తక్కువ. అంటే మీరు చేసే ఈ అభిమానం కానీ మీరు చూపించే అభిమానం కానీ ఆయన దాకా వెళ్ళదు. ఈరోజు ఇది జరగకుండా ఉండుంటే, మీరు అదే చిత్తూరులో ఉండుంటే ఆయనకి తెలియదు. అవును సార్. ఏ ఆలోచనతో మీరు అంత అభిమానం చూపించారు? సార్ భగవంతుడు, నేను ఆ రోజు అలాంటి చేశాను కాబట్టి దేవుడు ఈరోజు నాకు కరుణించాడు సార్. ఓకే, స్వార్థం లేదు. ఆ రోజు నేను భగవంతుని కోరుకున్న, ఆయన మా చిరంజీవి గారు చల్లగా ఉండాలి, ఆయన కష్టపడి పైకి వచ్చిన ఆయన బాగుండాలి, ఆయన కుటుంబం బాగుండాలి అట్టని నేను ప్రతి సంవత్సరం ఎప్పుడు నేను గుడికి వెళ్ళేటప్పుడంతా నేను ఆయన గురించి నేను తెలుసుకుంటాను, ఆయన గురించి నేను తలుచుకుంటాను సార్. నేను అలాంటి ఏదో నాకు తోచింది నేను చేసుకుంటూ వచ్చాను. కానీ నేను ఎవరికి చెప్పుకోలేదు, ఎవరికి చెప్పను. గుడికి వెళ్ళడమేమో, ఆ చేయడమే, ఏదో ఇవ్వడం రావడం అంతవరకే. నేను ఈరోజు అనుకుంటున్నా అలాంటి ఏదో చేయడం వల్ల భగవంతుడు కరుణించాడు అనుకుంటున్నాను నేను. అంటే ఏ స్వార్థం లేకుండా మీరు ఒక ప్రయత్నం చేశారు, ఒక అభిమానం చూపించారు, అది ఇలా మీకు తిరిగి వచ్చింది. లేదు సార్, నాకు చాలా ప్రాణం సార్ ఆయన. నాకు చెప్పడం గొప్ప కాదు, నా ప్రాణం ఆయనే. ఇంకా బాబాయ్ అంటే చిరంజీవి గారిని మీరు కలిసినప్పుడు ఆయన ఏం మాట్లాడారు, ఆ 2 గంటలు ఏం జరిగింది, ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న ప్రశ్న. నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు చెప్పాను, ఇండస్ట్రీలో ఈ ఫేమ్ కానీ ఈ క్రేజ్ కానీ ఒక నీటి బిందువు లాంటిది, నీటి బుడగ లాంటిది, టప్పని పగిలిపోద్ది. ఇంతకుముందు చిత్తూరులో, తిరుపతిలో మీరు వ్యాపారం చేసుకునేవాళ్ళు, కూరగాయల వ్యాపారం, లేకపోతే పాలకోవా ఏదో అమ్మేవారు. అవును సార్. ఇప్పుడు ఆ వ్యాపారాలు ఏమైనాయి,
కంటిన్యూ చేస్తున్నారా, చేస్తారా, చేస్తున్నా. నెక్స్ట్ మీ లైఫ్ ఏంది? సార్ నేను ఢీ షోలతో చేసినప్పుడు మళ్ళీ వ్యాపారం స్టార్ట్ చేశాను. అభి మాస్టర్ గారు, నేను, సోమేష్ గారు పట్టిన ఫోటో ఒక డిజిటల్ బ్యానర్ వేయించి బండి కత్తికిచ్చి వ్యాపారం చేశాను. ఒక వారం 10 రోజుల దాకా. మళ్ళీ ఏదో అడపా ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి, ఈవెంట్స్లో. సరే వెళ్తున్నాను. ఇప్పుడు అక్కడే నేను చేసిన బండి వ్యాపారం అంతా అక్కడే ఉంది. బిజినెస్ చేయాలి సార్, అది నా వృత్తి. వదలరు. ఆ వ్యాపారం వదులుకోవాలి సార్. వ్యాపారం వదులుకుంటే మనకి ఇంకేముంది సార్? ఇది అనేది ఈరోజు రావచ్చు, రేపు వెళ్ళచ్చు. సినీ జీవితం ఎవరంటే ఈరోజు ఉన్న వాళ్ళు రేపు లేదు. దీని మీద నాకు ఆశ ఉంది. కానీ ఏమిటంటే మన మనం బ్రతుక్కోవాలా. సో మీకు ఈ ఐడియా అయితే ఉంది సార్? ఏ ఐడియా సార్? అదే ఇండస్ట్రీలో ఉన్నంతసేపే ఉంటుంది, కానీ తర్వాత మన బతుకు మనదే. మన బ్రతుకు మనం చేసుకోవాలి సార్. ప్రోగ్రామ్స్ ఉంటాయి, షూటింగ్స్ ఏదైనా ఉంటే చేసుకుంటాను. నా బిజినెస్ నేను చేసుకుంటాను. సూపర్ బాబాయ్. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, చెప్పండి సార్. ఒక్కో సీజన్లో ఇలాగే ఇప్పుడు మీరు ఎలా అయితే మీ టాలెంట్ ఎలా అయితే బయటకు వచ్చిందో, ఒక్కో సీజన్లో కొంతమంది ఇలా బయటకు వస్తున్నారు. అయితే వాళ్ళు ఈ ఫేమ్ని నమ్ముకొని వాళ్ళ జీవితాలను పక్కన పెట్టేసి ఇదే ప్రపంచం అనుకుని వచ్చేసి 3 నెలలకి 4 నెలలకి మళ్ళీ జీరోకి వెళ్ళిపోతున్నారు. అది పొరపాటు సార్. మన బ్రతుకు మనం చేసే వృత్తి దాన్ని చేయాలి. అది చేస్తేనే మనకి ఇక్కడ ఎదగొచ్చు. అవకాశం ఉంటే దేవుడి వెళ్ళకపోవడం. మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసాం. ఆ బిజినెస్ స్టార్ట్ చేసేది ఎప్పటికీ నేను బ్రతుకున్న నాలో ఆ బిజినెస్ చేస్తూ ఉంటాను. సూపర్ బాబాయ్. అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ ఈవెంట్స్ వస్తున్నాయి అని చెప్పారనమాట. నిజంగా చాలా హ్యాపీ బాబాయ్. జీవితం అంతా కష్టపడ్డ మీకు ఒక మంచి పాత్రలో ఉన్నారు ఇప్పుడు దేవుడి దయ వల్ల. ఒక్కో ఈవెంట్కి ఎంత తీసుకుంటున్నారు? ఏదో వస్తున్నాయి సార్. చెప్పండి నెంబర్. చెప్పడమే ఉంది. నలుగురికి వచ్చేది మనకు వస్తుంది సార్. నలుగురికి రావడం మనకు వస్తుంది అంతే. ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది రిసీవ్నెస్ సార్? ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడంతా మా గురుగారిని తలుచుకొని నేను స్టేజ్ ఎక్కుతాను. జై చిరంజీవ అనుకోండి, నేను స్టేజ్ ఎక్కుతాను. ఆయన గారి మాట నోట్లో రప్పించి మళ్ళీ స్టేజ్ ఎక్కి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసుకుని వస్తాను. నాకు అన్ని శుభమే జరుగుతాయి సార్. నాకు ఏ ఒక్క ఇబ్బంది పెట్టలేదు. ప్రోగ్రామ్స్లో కాడ, ఈవెంట్స్లో కాడ అంతా మంచి బాగా పేరు తెచ్చుకుంటున్నాను. తెచ్చుకుంటున్నానంటే అది చెప్పుకోవడంలో చాలా ఇదిగా ఉంది సార్. అంటే నేను ఒక్కసారి మీ జీవితంలో ఒక 4 ఏళ్ళ బ్యాక్ వెళ్తాను. నాకు మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కనుక్కున్నాను. కరోనా టైం హోటల్ పెట్టారు, కూరగాయల వ్యాపారం పోయింది. ఒకనొక టైంలో ఇల్లు గడవడానికి కూడా ఇబ్బంది అయిన రోజులు ఉన్నాయి. ఆ రోజు చేతిలో 100 రూపాయలు లేవు. ఈరోజు ఒక ఈవెంట్కి వెళ్తే కొన్ని వేల రూపాయలు చేతిలోకి వస్తున్నాయి. ఇదంతా ఎవరి వల్ల? మా ముఠా మేస్త్రి వల్ల సార్. సార్ తిరుపతిలో నేను పార్క్లో ఈ పేటకి నేను మేస్త్రి, ముఠా మేస్త్రి. ఆ సాంగ్స్ వేయడం, అది పబ్లిసిటీ అవ్వడం ఇంత దాకా రప్పించింది సార్. బాబాయ్, మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను లైఫ్లో చాలా కష్టాలు పడుతున్నప్పుడు నా బంధువులు ఎవరు నన్ను పట్టించుకోలేదు, ఏంది వీడు ఇలా అయిపోతున్నాడు అని చెప్పి ఎవరూ అడగలేదు అని చెప్పారు. ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నప్పుడు మీ బంధువుల రియాక్షన్ ఏంది? అందరూ బాగా సంతోషపడుతున్నారు, బాగానే ఉన్నారు. కానీ నేను ఎవరితో ఎక్కువగా మాట్లాడటంలే. నా పని ఏమో, నేనేమో, నా బిడ్డలేమో. నా బిడ్డల్ని చూసుకోవడం, నా పని నేను చూసుకోవడం అంతే సార్. నేను ఎవరితో ఎక్కువగా మాట్లాడటం లేదు. ఆ రోజు మీ వెనక చేరి మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి చప్పట్లు కొడుతుంటే ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉంది సార్. వాళ్ళందరికీ సమాధానం చెప్పాను అని ఒక గర్వం, సంతోషంగా ఉంది సార్. కానీ ఊర్లో అందరూ, ప్రతి ఒక్కరు, మా ఊర్లో, మాది చిత్తూరు సంతపేట మంగసముద్రం, మా ఊర్లో ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు సార్. మా బంధువుల నుంచి చుట్టుపక్కల వాళ్ళు, ఊర్లో ఒక 120 ఇండ్లు ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా సంతోషిస్తున్నారు. అరే మురళన్న ఈరోజు చూడబ్బా అన్నీ అట్లున్నాడు, ఈరోజు సినిమాల్లో పోయి చేస్తున్నాడు అట్లని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. సూపర్, చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. తన మన అనే లేదు, ప్రతి ఒక్కరు మా ఊరు, మా ఇంటికాడ, మా బంధువుల నుంచి
చుట్టూ పక్కన ప్రతి ఒక్కరు మన చిత్తూరు సంతపేట చిత్తూరు మురళి అంటే ఇప్పుడు ఒక పేరు వచ్చేసింది సార్. చిత్తూరు మురళీ బాబాయ్, అదే పేరు పెట్టింది ఆది సార్ గారు పెట్టారు నాకు. మురళీ బాబాయ్, చిత్తూరు మురళీ బాబాయ్ అని ఆది సార్ గారు పెట్టిన పేరు ఇప్పటికీ ఎప్పటికీ ఇంకా ఆ పేరు మారదు సార్. అంటే చాలామంది నన్ను అడుగుతారు, మీ చిత్తూరు నాగయ్య గారు అంటే మంచి ఫేమస్, ఒకప్పుడు మంచి నట కళాకారుడు అని. అవును సార్, అట్లా ఇప్పుడు ఆ పేరు మీరు తెచ్చుకున్నారు బాబాయ్ అంటున్నారు. చిత్తూరు నాగయ్య, చిత్తూరు బాబాయ్ బాబాయ్ ఒక అంటే చాలామందికి తెలుసుకోవాలనిపించే సమాధానం ఏంటంటే, ఆ రోజు డి స్టేజ్ మీద డ్యాన్స్ చేశారు, నాగబాబు గారు మీకు మాట ఇచ్చారు చిరంజీవి గారిని కల్పిస్తానని. తరువాత అసలు ఆ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది, మీకు ఎవరు కాల్ చేశారు, ఎలా బయలుదేరారు, ఎలా మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారు, కాస్త వివరంగా చెప్తారు సార్. అంటే నాగబాబు సార్ గారు చెప్పారు, మీకు సార్ గారిని కల్పించే ప్రోగ్రాం నేను రెడీ చేస్తాను, నేను చేపిస్తాను అంటే. సర్లే నేను అనుకున్నా నెలలు పడుతుంది అనుకున్నాను. నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. ఏమంటే సార్ గారు షూటింగ్లో ఉన్నారు కదా, వాళ్ళు బిజీ వాళ్ళది, వాళ్ళు మనం ఏం అనుకోవడానికి లేదు కదా. అవునవును. కాబట్టి లేట్ అవుతుంది అనుకున్నాను, కానీ నేను అనుకోలేదు సార్. ఆది సార్ గారు ఫోన్ చేశారు. ఎన్ని రోజుల తర్వాత? 10 డేస్. నేను కల్లో ఊహించుకోలేదు, అస్సలు నేను ఆలోచించలేదు ఇంత తొందరగా మా దేవుడిని నేను కలుస్తానండి. ఆది గారు ఫోన్ చేసి, ఆది సార్ గారు, మురళీ బాబాయ్ గారు ఎక్కడున్నారు? సార్ చెప్పండి సార్ అన్న, బయలుదేరి మీరు హైదరాబాద్ రండి అన్నారు. సార్ దగ్గర నుంచి అపాయింట్మెంట్ వచ్చింది, కలవాలండి అన్నారు. నాకు ఏం చెప్పాలా, ఏం మాట్లాడాలి నాకు అర్థం కాక, సరే సార్ నెలవ్వలేదు ఆయన చెప్పినారు. మరుసటి రోజు మార్నింగ్ వచ్చి అక్కడ దిగాను. ఆది సార్ గారు, మా డి డైరెక్టర్ మణికంఠ గారు, డి షో డైరెక్టర్ మణికంఠ గారు, అభి మాస్టరు, వీళ్ళు ముగ్గురు కారులో పిలుచుకెళ్ళారు సార్. ఓకే. నేను ఊహించుకోలేదు సార్, కార్లలో వెళ్తాం కార్లలో వస్తాం, ఇవంతా నేను అనుకోలేదు సార్. కానీ వాళ్ళు ముగ్గురు పిలుచుకెళ్ళారు, స్టూడియోకి తీసుకెళ్ళారు సార్. అన్నపూర్ణ స్టూడియోలో మన శంకర వరప్రసాద్ సినిమా షూటింగ్స్. నేరుగా వెళ్తున్నాము. సార్ చిరంజీవి సార్ గారు షూట్ నుంచి ఆ రూమ్ నుంచి బయట వచ్చారు. ఆది సార్ గారు వెళ్ళారు, నా నమస్తేననేసి దండం పెట్టుకున్నారు. మురళీ బాబు ఏంటి అటని చెప్తున్నారు, మురళీ గారు మీరేనా అటన్నారు. సార్ అని అట్లే నేను ఆయన కాళ్ళపైన అట్టే పడిపోయినాను. ఎలాగైనా గుర్తుపట్టా, మురళీ గారు మీరేనా? అవును సార్ అని అట్లే ఏడుస్తూనే ఉండిపోయినాను సార్. ఇంకా ఆ ఆనందం చాలాసేపు కాళ్ళ మీద పడిన తర్వాత పైకి లేదు. చిరంజీవి గారు, మురళీ గారు ఎందుకు ఏడుస్తున్నారు, లేకండి ఏడవద్దండి లేకండి అంటున్నారు. నాకు ఆ ఆనందం వేరే. లేచాను, భుజంపై చేసి తట్టి రండి అట్లా నుంచి తీసుకెళ్ళి పెద్ద డైనింగ్ టేబుల్, ఆ డైనింగ్ ఆడ కూర్చోబెట్టి నన్ను పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఆది గారు, అభి గారు, ఇతరులు అక్కడ డైరెక్టర్లు అనిల్ రావిపల్లి గారు, వాళ్ళంతా. అసలు అనిల్ రావిపల్లి గారు అయినా డైరెక్టర్ నాకు గుర్తులేదు సార్. ఓకే. కూర్చోపెట్టి మాట్లాడినారు. సార్ అడిగారు, ఏం మురళి గారు ఏం చేస్తున్నారు? డ్యాన్స్ ఎప్పటి నుంచి తెలుసు సార్? చిన్నప్పటి నుంచి తెలుసు సార్ నాకు. చిన్నప్పటి నుంచి నేను సైడ్ డ్రమ్స్ పైన డ్యాన్స్ నేర్చుకున్నాను. మీ సినిమాలు వచ్చిన తర్వాత ఎక్కువ డ్యాన్స్ బాగా నేర్చుకున్నాను సార్. ఏదో చూడడం, 1-10 సార్లు సినిమాలు చూడడం, ఆ డ్యాన్స్ ఇంటికి వెళ్ళి అప్పుడు వచ్చి టేప్ రికార్డ్స్ ఇవి ఇలాంటివి సెల్లు ఏం లేదు కదా సార్. రీల్ టేప్ రికార్డ్స్, పాటలు రికార్డ్ చేసుకోవడం, దాన్ని తీసుకెళ్ళి టేప్ రికార్డులు పెట్టి ఆన్ చేసుకోవడం, ఆ పాట డ్యాన్స్ చేసుకోవడం, అలాంటివి ఉన్నాయి కదా. చెప్పారు ఇవన్నీ చిరంజీవి గారికి సార్? అంటే చెప్పాను సార్. ఏం మరి డ్యాన్స్ నేర్చు ఇలా సార్? అవును సార్. అడిగారు, నేను ఎప్పుడో వేస్తున్నాయా సినిమాలు అవి డ్యాన్స్, నేనే మర్చిపోయాను, మీరు గుర్తుపెట్టుకొని వేస్తున్నారు ఇలాగ. ఏదో మాట్లాడిన చాలా సార్. అంటే
చిరంజీవి గారు నన్ను చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఆనందం పట్టుకోలేక, ఎందుకు ఏడుస్తున్నారు, ఏడవద్దండి. ఓదార్పు, ఆయన మాటలు, ఆయన ముచ్చటగా ఉంటాయి సార్. ఆయన మాట్లాడుతుంటే అసలు ఆ అమాయకత్వం ఎంత సార్. నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారు అమాయకుడు సార్. ఆయన నిజంగా మంచి మనసు గలైన, అలాంటి మనసు ఎవరికి రాదు సార్. అండ్ మనశంకర వరప్రసాద్, అవును సార్, ఆ సినిమాలో పాట అసలు ఇంకా కంపోజ్ కూడా చేయలేదంట, ఆయన కూడా డ్యాన్స్ చేయలేదంట. ఆ డ్యాన్స్ చూపించి మిమ్మల్ని ఏమని చెప్పారంట? అది సారు వేసారో లేదో తెలియదు, ఇది వేయగలుగుతారా అన్నారు. సరే వేస్తాను సరే అన్నాను. అభి మాస్టర్ని పిలిచి, మాస్టర్ రండి అట్లనే రూమ్లోకి తీసుకెళ్ళి 10 నిమిషాలు ప్రాక్టీస్ చేసి మళ్ళీ పిలిచారు. బాబాయ్ గారు రెడీ అన్నా, వస్తున్నాం సార్. బయట వచ్చిన తర్వాత అందరూ సార్ చిరంజీవి గారు అట్లా నిలబెడుకున్నారు, నేను ఇట్లా నిలబెడుకున్నాను, అందరూ వచ్చి నిలబెడుకున్నారు. స్టూడియోలో ఎవరు లేరు, మొత్తం వెనకాల. సో సెల్ ఆన్ చేశారు, చూపించాను. ఫస్ట్ ఒకసారి వేసాను, ఇంకోసారి వేయండి అన్న, ఇంకోసారి వేసాను. క్లాప్ కట్టారు, క్లాప్ కట్టి సూపర్ బాగానే చేశారు. బాబాయ్ మీ అదృష్టం ఏందో తెలుసా, చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తుంటే కొన్ని కోట్ల మందిని అలా నిలబడిపోయి చూస్తుంటాం, కానీ మీరు డ్యాన్స్ చేస్తుంటే చిరంజీవి గారు అలా చూశారు. మీకు ఒక్కరికే దక్కిన గౌరవం ఇది సార్. నేను చెప్పాను సార్, సార్ ఇంక నాకు ప్రాణం పోతే పర్వాలేదు సార్, నేను బాధపడినాను. ఏమంటే అంత సంతోషం, అంత నాకు ఇన్ని సంవత్సరాలుగా ఉన్న బాధలు ఆ ఒక్క రోజులో నాకు బాధలు అనిపించలేదు సార్. బాధ అనేది ఏమి నాకు ఆలోచన రాలేదు. అంతకుముందు అంటే రోజు ఆలోచిస్తున్నా, ఏం రా ఎట్లరా ఏం రా, ఏదో మన ప్రాబ్లమ్స్ ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆ రోజు నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కూర్చొని మాట్లాడడం, నాకు ఏ ఆలోచన లేదు సార్. ఆయన్నే చూసుకుంటూ ఉండిపోయినాను, అదే నా ఆలోచన, ఆయనతో మాట్లాడుకుంటా. మీ సమస్యల గురించి ఏమైనా అడిగారా సార్? అది నాకు అవసరం లేదు సార్. ఆయనతో నేను మాట్లాడుతున్నాను, అదే నాకు కావాల్సింది. అదే ఆయనతో కలిసి ఫోటో తీసుకున్నాను, అదే నాకు కావాల్సింది. ఆయన ఆశీర్వాదం పొందాను, అదే నాకు కావాల్సింది. నాకు ఇంకేం నేనేం ఎదురు చూడటం లేదు. కష్టపడి సంపాదించి మనం ఏమని చేద్దాం. సూపర్ బాబాయ్. అండ్ సినిమాలో ఛాన్స్ చిరంజీవి గారు చెప్పారా, అనిల్ రావిపూడి గారు చెప్పారా? సార్ చిరంజీవి సార్ చెప్పారు. ఫస్ట్ చిరంజీవి గారు చెప్పారు. ఏమన్నారు? నా మూవీలో మీరు ఉంటారు నెక్స్ట్ అని. కానీ ఆ రోజు లేదు, తెలియదు. అనిల్ గారి రియాక్షన్ ఏంటి అంటే? అనిల్ సార్ గారు, సార్ పసికుర్రోడ్లాగా ఉన్నారు సార్, అంటే తిరుగుతున్నారు. డైరెక్టర్ అంటే ఏదో కొంచెం వయసు అయిన వాళ్ళు అట్ట ఇట్లా ఉంటారు కదా, అట్ట ఇటు ఏం సార్ అందరితో చలాకీగా, ప్రతి ఒక్కరితో సార్. అక్కడ ఉన్న అంటే వాళ్ళు యాక్టర్స్, వీడియోగ్రాఫర్స్ అందరూ ఉంటారు కదా సార్, ప్రతి ఒక్కరు ఉంటారు కదా, అందరితో చలాకీగా బాగా హ్యాపీగా మాట్లాడుతూ బాగా తిరుగుతున్నారు. కానీ నాకు డౌటే ఏమంటే, సంక్రాంతి సినిమా తీశారు కదా ఈయన కాదా డౌట్. ఆ డౌట్ నేను ఆది సార్ని అడుగుతున్నా. సార్ ఈయన ఆది సార్ గారిని అడిగాను అనమాట. సార్ ఈయన అనిల్ రావిపూడి గారు అవునా? అవును అనిల్. అప్పుడు సారీ ఏమనుకోద్దండి సార్, డౌట్గా మీరా కాదనుకున్నా. ఆయన అనిల్ రావిపూడి గారు చెప్పారు, అవునయ్యా నన్ను చూస్తే అట్టదా ఉంటుంది బాబాయ్, నన్ను చూస్తే అట్టదా ఉంటుంది బాబాయ్ అన్నారు. సారీ సార్ నాకు గుర్తురాలేదు సార్, ఎందుకంటే లేదు బాబాయ్ పర్వాలేదు రండి, ఎట్ల నుంచి పక్కన పైన చేసుకొని ఫోటో తీసి మాట్లాడి చూస్తాం బాబాయ్ నేగ్రస్ అట్టని చెప్పారు. బాబాయ్ ఇక్కడ ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, హైపర్ ఆది అంటే మీరు ఏ రోజైతే డీ స్టేజ్ ఎక్కారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీ చేయి వదలలేదు. ఆది గారు బాబాయ్ అంటూ మీ వెనకే తిరుగుతున్నారు, మీ మంచి చెడులకు అన్నింటిలో భాగమవుతున్నారు. చిరంజీవి దగ్గరికి కూడా ఆయనే తీసుకెళ్లారు దగ్గరుండి. ఆది గారు మీతో ఉండే విధానం ఎలా ఉంటుంది సార్? ఆది గారు నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప మనిషి సార్.
సార్ స్టేజీ పైన ప్రోగ్రామ్ చేసి అట్లే నన్ను పిలిస్తే స్టేజీ పైన వచ్చి నిలబడితే షర్ట్ అంతా తడిచిపోయింది, అది చెమట మొత్తం కారుతూ ఉంది. ఆయన నేరుగా వచ్చి బాబాయ్ని హక్కు చేసుకుంటా నుంచి వచ్చి అట్లే కౌగిల్చుకున్నారు సార్. ఇంకొకరు లేతే అట్లా కౌగిల్చుకుంటారా? మీ కాళ్ళ మీద పడి నమస్కారం కూడా నేను ఊహించుకోలేదు సార్. రాగానే చేయిస్తారనుకున్నా, అంతలోపు కింద వంగారు. సార్ లేని సార్ నుంచి అట్లే కౌగిల్చుకున్నారు సార్. ఇంకొకరు అయితే అది ఆ చెమట వాసనకి పక్కకి వెళ్ళేవారు. ఆ చెమట తడిచిపోయి ఉంటే అంగి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆది సార్ గారు అలాంటివి లేదు సార్. ఏమంటే ఆయన కష్టం విలువ ఆయనకి తెలుసు కదా సార్, ఆయనకి కష్టం విలువ తెలుసు. కాబట్టి అలాంటివంతా ఏం ఊహించుకోకుండా బాగా హక్కు చేసుకొని చాలాసేపు మాట్లాడి ఫస్ట్ ఆయనే చెప్పారు నాకు, సార్ని కల్పిస్తాను మీకు, నా ప్రయత్నం చేస్తాను అటని ఆయన ఫస్ట్ చెప్పింది ఆయనే. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ దీపావళి మాధ్యాత్ర షూటింగ్కి శ్రీదేవి దానికి నాగబాబు గారు శేఖర్ మాస్టర్ గారు వచ్చారు. నాగబాబు గారు చూడడము, శేఖర్ మాస్టర్ చూడడం, నాగబాబు సార్ గారు నాకు చెప్పడం, అబ్బబ్బా అది సార్ నిజంగా చెప్పాలంటే కొనిదల వారి కుటుంబం అంటే అలా ఉండాలి సార్. నిజంగా సార్ నేను ఊహించుకోలేదు సార్. 10 రోజుల్లో నెలల కొద్దీ అవుతుంది అనుకున్నాం, 10 రోజుల్లో మనకు అంత ఇదవుతుందని నేను అనుకోలేదు సార్. కానీ అయిపోయింది. అండ్ ఇప్పుడు అభి మాస్టర్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఫోన్ చేసి హైదరాబాద్కి పిలిపించి స్టేజ్ ఎక్కింది అభి మాస్టర్. ఇప్పటికీ అభి మాస్టర్ గారు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటారు. అభి మాస్టర్ గారు నాకు అంత తొందరగా అసలు తిరుపతి పార్క్లో డ్యాన్స్ వేయడం, దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టడం, దాన్ని చూసి నా నెంబరు ఆయనకు తెలియదు, వేరే వాళ్ళని ఎవరిని అడిగి తెలుసుకొని నాకు వీడియో కాల్ చేసి బాబాయ్ గారు మీరు మాకు రావాలి అట్టంటే వస్తాను మాస్టర్ అని చెప్పడం. అంటే నాకు తెలియదు, మా అన్న కొడుకు ఆదిత్య, అబ్బాయి పేరు ఆదిత్య, అతను సెల్లు తెచ్చి చూపించాడు. బాబాయ్ అభి మాస్టర్ గారు లైన్లో ఉన్నారు, మనకి ఆడబా చేస్తారు, మనకి ఎవరు చేస్తారు హైదరాబాద్ నుంచి అని చెప్పి. లేదు బాబాయ్ వీడియో కాల్లో ఉన్నారు. నమ్మలేదు మీకు ఫస్ట్? నాకు నమ్మకం లేదు, ఊరికే చెప్తాడు అనుకున్నాను. వచ్చి చూడగానే చాలా సంతోషమైంది. సార్ వస్తాను మాస్టర్. వెళ్ళాను. మరుసటి రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి చాలా అప్పటికప్పుడే ప్రాక్టీస్ చేయించారు అభి మాస్టర్ గారు. ప్రాక్టీస్ అంటే ఏది చూపించండి బాబాయ్ గారు, ఏమని ఏది చూపించాను, సూపర్ బాబాయ్ గారు ఇలాగే చేయండి అట్టని నన్ను ఎవరికి చూపించకుండా స్టేజీ పైన చూపించారు అభి మాస్టర్ గారు. నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి చూపించలేదు. నేను అభి మాస్టర్కి డ్యాన్సర్గా వెళ్తానని ఎవరికి తెలియదు. కానీ భలే ఫస్ట్ స్టేజ్ ఎక్కడం, విన్ అయినాం, మర్చిపోలేనిది అది. ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు? అభి మాస్టర్ ఫోన్ చేస్తుంటారు, మాట్లాడుతుంటాం. బాగా ఏం బాబాయ్ గారు ఎలాగున్నారు, ఏమని బాగున్నారు. మొన్న ఏదో అభి మాస్టర్ది నేను ఒక వీడియో చూశాను ఇంటర్వ్యూ. ఆయన గారు బాగా చెప్పారు. బాగా నాకు సంతోషంగా ఉంది, చాలా గొప్పగా చెప్పినారు. సూపర్. బాబాయ్ గారు బాగున్నారు, నేను అప్పుడప్పుడు బాబాయ్ గారితో కాంటాక్ట్ అవుతున్నాను అట్టని చెప్పారు. నాకు చాలా అభి మాస్టర్ సార్ ఈరోజు ఇట్లా 10 మందిలో గౌరవంగా గొప్పగా బాగా మంచి పేరు తెచ్చుకున్నాను. ఇన్ని లక్షల మంది గుండెల్లో ఉన్నాను సార్ నిజంగా చెప్పాలంటే. బాబాయ్, చిత్తూరు బాబాయ్, మెగా బాబాయ్, చిత్తూరు బాబాయ్. ఇంకొకరు ఆ పేరు పెట్టారు మెగా బాబాయ్ అని. చిత్తూరు బాబాయ్, మెగా బాబాయ్ ఇంత పేరు రావడానికి అభి మాస్టర్ నన్ను స్టేజ్ ఎక్కించి చూపించడం వల్ల. బాబాయ్ ఈరోజు మీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. మీరు ఇన్ని రోజులు ఎదురు చూసిన సక్సెస్ వచ్చింది. 4 రూపాయల డబ్బులు కూడా చేతిలో కనిపిస్తున్నాయి. కానీ ఈ డబ్బులు 4 ఏళ్ల క్రితం ఉండుంటే, ఈ సక్సెస్ 4 ఏళ్ల క్రితం వచ్చుంటే, ఈరోజు మీ పక్కన మీ అద్దంగా ఉండేవారు. మీ జీవితంలో ఆ లోటు తీరిపోయి ఉండేది.
ఎలా అనిపిస్తుంది వారు లేని లోటు? సార్ ఏదైనా టైం కలిసి రావాలి సార్. మన చేతిలో లేదు సార్. అరే నా జీవితం ఇంతే అనుకున్నాను సార్ నేను. మనం కష్టపడాలా కష్టపడాలా కష్టపడాలా, కష్టపడి అప్పులు తీర్చుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా, బిడ్డకి పెళ్లి చేయాలా, ఇది అనుకున్నాను నేను. ఏదో భగవంతుడు కళ్ళు తెరిచాడు, కష్టపడదాం, ఇంకొక 5 ఏళ్ళు కష్టపడుతున్నా. కష్టపడి సంపాదించుకోవడం, కష్టపడతాం సార్. నాకు ఆ ధైర్యం ఉంది. ఆ ధైర్యం ఎవరంటే మన మెగాస్టార్ గారే. ఎందుకంటే ఆయన పాటలకి డ్యాన్స్ చేయడం వల్ల నాకు ఇంత పేరు వచ్చింది. ఓకే, పేరు వచ్చింది అనేది ఏంటంటే ఈ సక్సెస్లో మీ భార్య ఉండుంటే ఎలా ఫీల్ అయ్యింది? మా భార్య చనిపోయి 4 years అవుతుంది సార్. ఇప్పుడు మా భార్య ఉండుంటే నాకు చాలా సంతోషంగా ఉండుంటుంది, నాకు తోడు ఉండుంటుంది, నాకు నా బిడ్డలకి కొంచెం ఆలనా పాలన ఉండుంటుంది. ఎందుకంటే మీ ప్రతి కష్టంలో ఆమె పక్కన ఉంటూ వచ్చింది, మీరు చాలా జాగ్రత్తగా ఆమెను చూసుకుంటూ వచ్చారు. అంత అన్యోన్యమైన దాంపత్యం ఒకవేళ ఉండుంటే ఇంకెంత ఆనందంగా ఉండేవారు? ఉండుంటేనే ఇంకా నాకు ఇంకా సంతోషం సార్. ఉండుంటే ఇంకా ధైర్యంగా ఉండి ఉంటాను సార్. నేను ఎక్కువ బాధపడినా, ఎక్కువ దిగులు పడి ఉన్నాను. అరే ఆలోచనలు ఏమైండదు. అరే ఇంట్లో నేను ఇటు బయట వచ్చిన బిడ్డల దగ్గర మా భార్య ఉందిలే అనే ఒక ధైర్యంతో నేను బాగా. బాబాయ్, ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ 54 సంవత్సరాల వరకు, అంటే ఈ రోజు వరకు ఏ రోజు మీరు హోప్ను వదిలేలేదు, ఆశను వదులుకోలేదు, కష్టపడుతూనే వచ్చారు, సక్సెస్ అయ్యారు. ఇంత ప్రయాణం చేసిన మీరు కరోనా టైంలో మాత్రం ఒకరోజు చనిపోవాలి అన్న ఆలోచనకు వచ్చారట. అసలు ఎందుకు వచ్చారు, ఏం జరిగింది, ఎలా బయటపడ్డారు? సార్ ఆ టైంలో మా మిస్సెస్కి కొంచెం హెల్త్ బాగలేకుండా ఉండింది. ఆయనకి హాస్పిటల్ పిలుచుకోపోవడం రావడం, పిలుచుకోపోవడం రావడం. కరోనాకు ముందే 1999లో ఒక 6 నెలలు దాకా హాస్పిటల్ చూపించాను సార్. చాలా ఖర్చులు అయినాయి, చేపించినాం. కొంచెం బాగా ఒళ్ళు బాగానే వచ్చింది, క్లియర్ అయింది. వాళ్ళ అమ్మగారి ఊరికి వెళ్ళారు. ఒళ్ళు బాగా వచ్చిందంటే ఏం బాగుండేది? అంటే ఒక అదే ఒక దాన్ని ఏమంటారు, మా అబ్బాయి పుట్టి ఒక 3 నెలల తర్వాత ఆ గంజి నీళ్ళు అవి ఇవి అది ఇది ఎక్కువగా తాగేసి జన్నెక్కిపోయి ఓకే, అది కొంచెం షాక్ లాగా అయింది. వాళ్ళ పిన్నమ్మ వాళ్ళు దగ్గర వదిలిన్నాము. అప్పుడు విలేజ్, ఆ విలేజ్లో వదిలిన్నాము. అది హెల్త్ బాగాలేక కొంచెం ఇదిగా ఉండింది. కానీ నేను అంతా హాస్పిటల్ పిచ్చుకెళ్ళి చూపించుకోవడం అంతా చేశాను. అంతా బాగానే ఉంది. వాళ్ళ అమ్మగారు ఊరికి వెళ్ళారు. ఇక్కడ ఇదే నవంబర్ ఆగస్ట్ సెప్టెంబర్లో ఉంది. ఇంకా విలేజ్ల్లో బాత్రూమ్కి వెళ్తే బహిర్భూమికి వెళ్ళి వెళ్తారు కదా, అటు వెళ్ళుండారు. అది కుంట వచ్చేటప్పుడు కుంట ఏది ఉంటే ఆ కుంట కాడికి పోయింటే కాలు జారి పడిపోయి ఉండారు. తెల్లారితే ఎవరు లేరు కదా, తెల్లారి 6 గంటలకి ఎవరు ఉంటారు. అది ప్రమాదవశాత్తు అమలు జరిగిపోయింది. మాకు చిత్తూరులోనే ఉంటే నాకు ఫోన్ చేశారు. సరిపోవడం చూసి అనుకోలే, అమ్మ జరుగుతుంది నేను అనుకోలేదు సార్. ఆ బాధ తరువాత ఆర్థికంగా కూడా చాలా నష్టాలు వచ్చినాయి అంట. అది అయిన తర్వాత మళ్ళీ మా అమ్మగారు 3 నెలల తర్వాత మా అమ్మగారు చనిపోయారు. మా మిస్సెస్ చనిపోయి 3 నెలలకి మా అమ్మ చనిపోయింది. కోలుకోలేని దెబ్బ సార్ అది. ఆ టైంలోనేనా ఇల్లు కూడా అమ్మేసింది? ఆ టైంలోనే ఒకే ఇల్లు ఒకటి అమ్మేసాను. అది ఎవరికి తెలియదు. తోడు ఉన్న 2 మనుషులు పోయారు, నీడపోయింది, చేతిలో రూపాయి డబ్బులు లేవు, బిజినెస్లు అన్నీ క్లోజ్. కరోనా ఒక పక్క, కరోనా స్టార్ట్ అయింది. కరోనాలలో వ్యాపారం లేదు. ఆ సమయంలో చనిపోవాలని ఆలోచన చేశారు. నాకే ఏ ఆలోచన రాకుండా చేసుకోవాలనుకున్నా. ఏమ్రా ఇవంతా ఆలోచించి నాకు చాలా నాకే మా ఏంద్ర ఉండేది చచ్చిపోదాం మా ఫ్రెండ్కి చెప్పుకున్నాను నేను. అంటే అతను సలహా ఇచ్చాడు, రే ఏమ్రా నువ్వు ఏ మాట అంటున్నావు, ఆ మాట అంతా మాట్లాడద్దు,
దేవుడు కష్టాలు పెడతాడు, నీకే కదా ప్రతి ఒక్కరికి పెడతాడు, అలాంటి మాట్లాడు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా చెయ్యి, అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అట్టని అతను నాకు సలహా ఇచ్చాడు. ఒక ఫ్రెండ్ చాలా సలహా ఇచ్చాడు నాకు ధైర్యాన్ని తెప్పించాడు. లేకుంటే అప్పుడే చనిపోయాను నేను. ఏం పేరు ఆ ఫ్రెండ్ పేరు? జయకుమార్. జయకుమార్. అలాంటి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఫ్రెండ్ వాస్తవం సార్. నాకు ధైర్యం ఇచ్చి సలహా ఇచ్చి నాకు కొంచెం చేదోడు వాదోడుగా మాటలతో ధైర్యాన్ని ఇచ్చాడు సార్. సో అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ ఇంక తిరిగి అక్కడి నుంచి అట్టే ధైర్యంగా ముందుకు సాగుతూ ఏదో వ్యాపారం చేయడం. ఈ కరోనా 2 years కరోనా వచ్చింది. కరోనా వల్ల ఇంకా చాలా లాస్ అయింది మార్కెట్ కూరగాయల బిజినెస్. అప్పులు ఒక పక్క సంపాదించడం, అప్పులు కట్టడం, మళ్ళీ అప్పులు తీయడం చేయడం విపరీతంగా ఏమిరా ఈ జీవితం అట్టని అనుకో. సరే ఒక 2 years బ్యాక్ తిరుపతికి వచ్చి చేరింది 23లో. అక్కడికి వచ్చి కోవా తిరుపతికి వచ్చి కడప దగ్గర గోవల్ చెరువు సార్. గోవల్ చెరువు కోవా అంటే చాలా ఫేమస్. భలే టేస్ట్, బాగా కమ్మగా భలే ఉంటాయి. హైదరాబాద్లో కూడా ఆ కోవా అమ్ముతున్నారు షాపుల్లోని 500 kg అంట. ఢిల్లీ దాకా వెళ్తుంది. ఢిల్లీలో 1000 రూపాయలు కోవా అది. ఓకే. ఆ కోవాని తేవడం. తిరుపతిలో మీరు ఎంతకి ఇస్తున్నారు సార్? నేను 1/4 kg 70 రూపాయలకి ఇస్తున్నాను. కేజీ 280. ఓకే. 100 గ్రాములు 35. కోవా బన్ 10 రూపాయలు 20 రూపాయలు. నేను తిరుపతిలో కర్నాల్ లేవిట్లో ఉన్నాను సార్. కర్నాల్ వీధి, కర్నాల్ లేవిట్. 2500 బండి బాడుగా, రూమ్ బాడుగా సార్. అక్కడి నుంచి 4 చక్రాల బండి పైన కోవా అంతా పెట్టుకొని బండిలో పెట్టుకొని అక్కడి నుంచి నేను HGS కాలేజీ దాకా 3 కిలోమీటర్లు తోసుకెళ్తుంది సార్. రోజు పోవడం రావడం 6 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు తోయడం. సాయంత్రం 6 అయితే అక్కడి నుంచి 3 కిలోమీటర్లు తోసుకొస్తాను సార్. ఏడుపు వచ్చింది సార్. ఏడుస్తాను, ఎవరికి చెప్పుకోలేను. బిడ్డలు చిత్తూరులో ఉంటారు, నేను ఇక్కడ రూమ్లో ఒంటరిగానే. ఆ రూమ్లో పడే బాధ, ఆ రూమ్లో ఏడుపు, ఒక్కొక్క రోజుకి నెమ్మది లేకుండా ఒకరోజు తినను, ఆలోచనలు, ఏమిరా ఇది బ్రతుకు, ఏమిరా, ఎవరికి చెప్పుకోలేని బాధ. కానీ ఒకటి దేవుణ్ణి కోరుకున్నా, స్వామి నాకు పడే ఈ కష్టాలు నాకు ఎదుటోడు విరోధిగా ఉంటే వాడికి కూడా ఇవ్వద్దు ఇలాంటి కష్టాలు. పగవాడికి కూడా పగవాడికి ఇవ్వద్దు. బాబా ఇంత కష్టాలు పడుతున్నారు, మీకు ఇప్పుడున్న ఒకే ఒక కోరిక ఏంటంటే ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని. ఆ ఇంటి మీద కూడా అంటే అక్కడ ఇల్లు లేదు, ఒక చిన్న బేస్మెంట్ వరకు వేసి పెట్టున్నాను. దాని మీద కూడా అంటే ఆ స్థలం మీద కూడా 3 లక్షల రూపాయలు అప్పు ఉందని తెలిసింది. నిజమేనా? మీకు ఎలా తెలుసు సార్ ఇది? నిజమేనా? ఇప్పటికీ ఉందిగా తప్పు ఉంది సార్. ఆ అప్పు తీర్చాలి సార్. నేను ఇంతవరకు ఎవరికి చెప్పుకోలేదు సార్. నేను ఎవరికి చెప్పుకోలేదు. కానీ మీకు ఎలా తెలుసు నాకు అర్థం కావటం లేదు. తెలిసింది. అప్పు కట్టుకోవాలి, పిల్లల పెళ్లి చేయాలి, ఒక పాప పెళ్లి చేయాలి, బాబుకి సరైన దోవ చూపించాలి, ఆ ఇల్లు కట్టుకోవాలి. 54 ఏళ్ళ వయసు, ఈ రోజుకి కష్టపడుతున్నారు. అవును సార్. ఆ ఇల్లు కంప్లీట్ చేసుకుంటాను అన్న నమ్మకం ఉందా? ఉండదు సార్. చెప్పాను సార్ ఫస్టే, కష్టపడతా. ఇంకొక 5 ఏళ్ళు కష్టపడతాను. ఇల్లు ముందు ఏదో ఒక 2 రూము కట్టుకొని ఆ ఇంట్లోనే మా బిడ్డకి పెళ్లి చేస్తే నా బాధ తీరిపోతుంది. మళ్ళీ నా జీవితం ఎట్టునే నేను గడిచిపోతాను సార్. ఏమంటే నా సొంత ఇంట్లో నా బిడ్డకి పెళ్లి చేయాలి. నాకు ప్రతి తండ్రికి ఉండే ఆశ కదా. నాకు ఇంకేం కోట్లు సంపాదించాలా, అవి చేయాలి ఇవి చేయాలి ఇలాంటి కోరిక నాకు లేదు సార్. ఏదో చిన్న 2 రూములు కట్టుకొని ఆ ఇంట్లో నా బిడ్డకి పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసి అత్తగారింటి పంపించేస్తే మళ్ళీ నా బ్రతుకు ఎట్లున్నా నన్ను ఎవరు అడుగుతారు సార్? మళ్ళీ కరెక్ట్. ఆడబిడ్డ ఉండే ఒక ఆడబిడ్డ, మగపిల్లడు అంటావా? మగపిల్లడి గురించి ఏ దిగువులు బాధపడిన అవసరం లేదు. వాడు కష్టపడి వాడు చేసి ఏదో
చేసుకుంటాడు, వాడికి ఒక దారి చూపిస్తాము. కానీ ఆడపిల్లకి చేయాలి కదా సార్. అవును. ఆడబిడ్డ మనల్ని నన్ను తండ్రి తల్లి నేనే సార్, రెండు మా పాపకి నేనంటే మా పిల్లలు చాలా ప్రాణం. మా ఇద్దరి పిల్లలకి, నా కొడుక్కి మా కూతురికి ఇద్దరికి నేనంటే చాలా ప్రాణం. నేను కష్టపడేది చూస్తే మా పిల్లలు చాలా బాధపడుతున్నారు. ఆ 2 రూములు కట్టేసి ఆ బిడ్డకి ఒక దారి చూపించేద్దాం, ఇదే నా కోరిక, ఇంకేం లేదు సార్. ఎవరైనా సహాయం చేస్తామని ముందుకొచ్చి ఇల్లు కట్టిస్తామంటే ఓకే అంటారా? సార్ నేను అలాంటి ఆలోచనలు నేను పెట్టుకోలేదు సార్. ఒకవేళ అవకాశం వస్తే దేవుడి దయ. అది లేదు సార్, నాకు ఊరికే వచ్చే డబ్బు అది నిలబడవు సార్. ఎంత ఆదర్శంగా ఉన్నారు బాబాయ్ మీరు. ఊరికే వచ్చే డబ్బు నిలబడవు సార్, కష్టపడి సంపాదించేది నిలబడవు. ఊరికే వచ్చే డబ్బు ఆడ సార్ నిలబడుతుంది. మిమ్మల్ని చూసి ఇప్పటి తరం నేర్చుకోవాలి బాబాయ్. కష్టం మాత్రమే నమ్ముకోవాలి, ఇక దేన్ని నమ్మకూడదని మీ ఫిలాసఫీ ఉంది చూడండి. అది మాకే కాదు, మా ముందు తరాలకు కానీ మా తర్వాత తరాలకు కానీ మాకు అందరికీ ఆదర్శం. ఎంత గొప్ప మాట చెప్పారు. నాకు అలాంటి ఆశలు లేవు సార్. కష్టపడాలి, సంపాదించుకోవాలా, అరే అప్పులు తీర్చుకోవాలా. ఆ ఇల్లుగా 2 రూములు ఎంత అవుతుంది, 2 రూములు ఏదో మళ్ళీ అప్పు చేద్దాంలే, అప్పు చేసేనే ఇల్లు కట్టేద్దాం అనే ఒక ధైర్యం ఉంది సార్. ఇప్పుడు ఏమంటే దీనిపైన ఏదో దేవుడు దారి చూపించాడు. ఆ దేవుడు దారి చూపించిన ఆ దారిని మనం సద్వినియోగం చేసుకొని ఏదో ప్రోగ్రాములు చేసుకొని, వచ్చిన అవకాశాలు ఏదో చేసుకొని సద్వినియోగం చేసుకుని దానిపైన మనం ఏదో కొద్దిగా గోడెక్కించుకోవడం, ఇల్లు కట్టుకోవడం, మళ్ళీ మోల్డింగ్ చేసుకోవడం, మళ్ళీ ఏదో చేసి మళ్ళీ బిడ్డకి ఒక పెళ్ళి ఏదో అప్పు చేసి చేసుకునేద్దాం. ఇంకా దీనిపైన నాకు ధైర్యం ఉంది. ఇంకా అంటే ఊరికే వస్తుంది డబ్బుని ఆలోచించకూడదు సార్. నాకు ఆ ఆలోచన లేదు సార్. ఊరికే వచ్చే డబ్బు అంతా నిలబడవు. అది సూపర్. నాకు కష్టపడాలి సార్, కష్టపడాలా ఇలాంటి ఆలోచనతోనే నేను ఈ 54 సంవత్సరాలుగా నేను జీవితాన్ని గడుపుకుంటూ వస్తున్నాను సార్. 20 ఏళ్ళ వయసులో ఆల్మోస్ట్ చావు వరకు వెళ్ళాల్సిన వ్యక్తి కొన్ని గాయాలతో బయటపడ్డారట. అది ట్రైన్లో నుంచి పడిపోయాను సార్. అది వాళ్ళు నంద్యాలలో ప్రోగ్రామ్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తాను, ఆర్కెస్ట్రా డ్యాన్స్. ఆళ్ళగడ్డ ఆదోని గద్వాల అటు ప్రోగ్రాం వేసి బస్సులు సీట్లు లేక ట్రైన్లో కూర్చొని వస్తూ ఉన్నాము. నేను ట్రైన్లను సీట్లు లేవు, నేను ఫుట్బోర్డ్ పైన కూర్చున్నాను. మా ఫ్రెండ్ నాతో కూడా వచ్చిన అబ్బాయి లోపల కూర్చొని అనుకొని అతను మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడుతూ నిద్రపోయాడు. అతను నిద్రపోయే లోపు నేను నైట్ అంతా ప్రోగ్రామ్ చేసింది కాబట్టి కొంచెం కళ్ళు నేను నిద్రపోయేసాను. ఆ నిద్రపోయేటప్పుడు 2 చేతులు వదిలేసాను, కమ్మీలు వదిలేసా. ఎదురులోనే 2 కమ్మీలు వదిలేసాను. బండి పోతుంది, షేకింగ్ అవుతుంది కదా సార్ ట్రైన్. అవును. ఆ షేకింగ్లో వాలిపోయాను. ముందుకి వాలిపోతున్నానంగా కళ్ళు తెరిచేసాను. కళ్ళు తెరిచేటప్పుడు మోకాళ్ళు అట్లా ముడుక్కొని ఇట్లా వంగుకొని పల్టీ కొట్టేశాను. ఆ రన్నింగ్లో అంటే పక్కన ఏదైనా స్టేషన్ వస్తుందో ఏమో తెలియదు, ఆ బ్రిడ్జి వస్తుంది అనమాట. ఆ బ్రిడ్జి వస్తుందని కొంచెం స్లోగా వెళ్తా ఉండింది బండి. ఆడ పడిపోయిన ఘాట్ సెక్షన్, అది రాయి ఉంటే ఇదో సార్ చీలింది చూడండి. ఓకే, ఆ దెబ్బ అదేనా? అదే సార్ దెబ్బ. ఆ పల్టీ కొట్టడంలో రాయి గుచ్చుకోవడం బాగా చాలా చీలిపోయింది. ఈ పక్క షోలర్ పోయింది, 2 పక్కల షోలర్. చూపిస్తే బాగుండదు, అందుకని ఇప్పుడు అలాగే ఉంది. కానీ ఈ ఎముకలు అట్లే ఊగుతూ ఉంటాయి. ఈ బోన్ సెట్ కూర్చుంటాయి కదా సార్, ఇట వస్తాయి. ఆ గాయాలతోనే ఇన్నాళ్ళు ఈ కష్టం చేస్తున్నాను సార్.
వెనకాల మెడ కింద క్రాక్ వదిలి ఉండదు. డాక్టర్ విజయ్ కుమార్ గారు చిత్తూరు మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఆయన ఎముకల్ స్పెషలిస్ట్ సిఎంసి డాక్టర్ ఆయన గారు అంటే నంద్యాల నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూపించుకున్నాను. నొప్పి ఎక్కువగా ఉంటే క్రాక్ వదిలింది, ఇప్పుడు ఆపరేషన్ చేయలేము, అట్టే ఉండిపోవాల్సిందన్నారు. పడుకునేటప్పుడు దిండు పుట్టుకోకూడదు, ఓకే, అలాగే పడుకోవాలా, అంతే. ఏంది బాబా ఇంత మొండి ధైర్యం ఏంది? అంటే జీవితంలో ఎక్కడా సుఖం లేదు, ఒళ్ళంతా కూడా నొప్పులు, ఆరోగ్యం సరిగ్గా లేదు, ఇంత మొండి ధైర్యంతో ఏంది 54 ఏళ్ళ వయసును ఎలా లీడ్ చేశారు? సార్ మా గురించి మీకు అసలు నేను పడిపోయింది ఇదంతా నేను ఎవ్వరికి చెప్పలేదు, కానీ మీకు ఎలా తెలిసింది ఏమో తెలియదు, కానీ మేము ఇదే ఫస్ట్ టైం మీకు చెప్పడం. నేను ఎవ్వరికి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను, నాకు ఇలా అయింది నేను ఎవ్వరికి చెప్పలేదు సార్. మీకు ఎవరు చెప్పారు ఏమో తెలియదు, మీరు ఎలా తెలుసుకున్నారో తెలియదు, కానీ మీరు అడగడం వల్ల నేను చెప్తున్నాను. అదే చెప్పుకోకూడదు అనుకున్నా, ఎందుకు చెప్పుకోవడం అనే దాంతోనే వెళ్తున్నాను, కానీ మీరు ఈరోజు పట్టుగా అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాను. బాబాయ్ సరే, మనం కొంచెం ఎమోషనల్ అయిపోయాము, సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి సార్. ఇప్పుడు ఇన్నేళ్లలో అంటే ఒకటి కొనుక్కోవాలని, లేదా అది తినాలని, ఆ బట్టలు కొనుక్కోవాలని, ఇలా చిన్న చిన్న కోరికలు ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి ఎన్ని కష్టాల్లో ఉన్నా. ఈరోజు ఇంతకు ముందు కంటే మీ దగ్గర కొంచెం ఆర్థికంగా కొంచెం బలపడ్డారు. 4 రూపాయలు వచ్చినప్పుడు మీరు ఫస్ట్ తీర్చుకున్న కోరిక ఏంటి? సార్ నాకంటూ కోరికగా ఏం చేసుకోలేదు సార్, నేను సంపాదించిన గారు ఇప్పుడు అప్పులు తీసుకుంటా ఉన్నాను సార్. ఇప్పుడు అప్పులు కడుతున్నారు? ఇప్పుడు అప్పులు ఇస్తున్నాను. అప్పులు కొద్దిగా ఉంది, అప్పులు కొద్దిగా తీర్చేసి ఇంటి కాగితం అని చెప్పారు కదా, ఇంటి కాగితం పేయడం ఒక 3 లక్షలు ఉంది, దానికి కొద్దిగా కట్టుకోవాలా. ఇల్లు కట్టేదాకా ఇంకా కోరికలు కోరికలు అంటూ ఏం సార్, ఈ వయసులో నాకేం సార్ కోరికలు? నా కోరిక ఉండేది ఒకటే సార్, ఒక 2 రూములు ఇల్లు కట్టుకోవడం, బిడ్డకి పెళ్లి చేయడం, బిడ్డలకు చూసుకోవడం, అంతే సార్. నాకు ఇంకేంలా అంటే ఉన్నాయి 2 కోరికలు ఉన్నాయి. చెప్పండి. మా దేవుణ్ణి కలవాలని, అయిపోయిందిగా, మా దేవుణ్ణి కలిసేసా, హ్యాపీ. ఇంకోటి ఏదో కష్టపడదాం, కష్టపడి సంపాదించి ఇల్లు కట్టుకొని బిడ్డకి పెళ్లి చేయాలి. ఇంకేం కోరికలు లేవు సార్ నాకు ఎలాంటి కోరికలు లేవు సార్. ఎప్పుడు తినడం ఆ గంజి నీళ్ళే తాగాలనిపిస్తుంది నాకు, అర్థమైందా? రాగి గంజే తాగుతాను, సంగటి ముద్దలే తింటున్నాను. ఫుడ్ ఏం మారదు సార్ మన దగ్గర. ఎందుకు సార్ ఫుడ్ మారాలి? ఇంత పేరు వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న పిజ్జాలు, బర్గర్లు అవి చెప్తుంటారు సార్. పిజ్జాలు, బర్గర్లు, ఆ గిర్గర్లు ఎంత నేను తిన్నా సార్. అసలు ఏం తింటారు ఈ వయసులో? ఆ ఎనర్జెటిక్ గా డాన్స్ ఏంది, ఏం తింటారు రోజు చెప్పండి? గంజి, రాగి గంజి, సంగటి ముద్ద, రాగి సంగటి ముద్ద. సాయంత్రం అయితే చపాతీ, గోధుమ చపాతీ, అది మైదాపిండి చపాతీ కాదు, గోధుమ చపాతీ, చుక్క ఆయిల్ లేకుండా ఎక్కడైనా వెళ్ళి హోటల్లో చపాతీ తినాలని అడుగుతాను. గోధుమ మైదానా? గోధుమ అంటే ఆయిల్ వేయద్దండి, అట్టే నిప్పుతో వేడి చేసి ఇవ్వండి అంట. రైస్ తినరా అసలు సార్? రైస్ ఏదో కొద్దిగా, రైస్ ఏదో, ఇంకా ఇంట్లో ఉంటే ఇంట్లో పాప వండి పెడతారు, తింటాను. బాబాయ్ మీరు ఒక స్టార్ హీరోలు, హీరోయిన్స్ పాటించే డైట్ పాటిస్తున్నారు, తెలుస్తుందా మీకు? అంటే ఎవరు చెప్పారు మీకు ఈ డైట్ ఫాలో అవ్వమని? సార్ నా ఆలోచన, నాకు ఫస్ట్ నుంచి ఇదే. ఫస్ట్ నుంచి తింటాను, చికెను మటన్ అలాంటివి తింటా. ఏదో వారంలో 1 రోజు 2 రోజులు, వారంలో 2 రోజులు ష్యూర్ పక్కా 2 రోజులు 3 రోజులు తింటాను. మిగతా రోజంతా నేను రాగి గంజే సంగటి ముద్ద సార్. దాంట్లో ఉండే బలం దేంట్లో లేవు సార్, దాంట్లో ఉండే బలం దేంట్లో లేదు. అన్నీ ఇప్పుడు కల్తీలే సార్, బియ్యం కల్తీ. ఏ తినాలన్నా ఎక్కడ చూడ ఆయిల్ ఫుడ్డు, మసాలా ఫుడ్డు ఎక్కువ. అండ్ చిరంజీవి గారితో షూటింగ్ ఫోన్ వస్తే ఆ ఫస్ట్ డే ఎలా యాక్ట్ చేయబోతున్నారు? చెప్పలేం సార్. చేస్తారా? ధైర్యంగా యాక్ట్ చేస్తారా? షూర్. మా దేవుడి దగ్గర నాకు గుడిలో పూజారిలాగా హ్యాపీ చేసుకొచ్చాను సార్. నాకు అంతకన్నా ఆనందం ఇంకేముంది సార్.
బాబాయ్ మీ దేవుడి గురించే, ఆయన మాకు కూడా దేవుడు, అందరికీ దేవుడు. మీరు మా గెస్ట్ కాబట్టి మీ వర్షన్లోనే చెప్తున్నాను. చెప్పండి. మీ దేవుడి గురించే ఒక క్వశ్చన్. తెలుగు సినిమా పరిశ్రమలో డ్యాన్స్ అంటే చిరంజీవి గారు రాకముందు వచ్చిన తరువాత, ఆయన రాకముందు ఒక రకమైన డ్యాన్స్ ఉండేది, ఆయన వచ్చినాక మొత్తం మార్చేశారు. మీరు ఎక్కడా డ్యాన్స్ నేర్చుకోవాలా, అప్పటి వరకు మీకు ఒక డ్యాన్స్ వచ్చు. కానీ చిరంజీవి గారి సినిమా, ఏ సినిమాలో పాటలు చూసిన తర్వాత మీలో డ్యాన్స్ మారింది. ఆయన ఎప్పటి నుంచి మీకు ఈ విషయంలో ఇన్స్పిరేషన్ అయ్యారు? సార్ ఆయన సినిమాలు చాలా ఉన్నాయి సార్. ఫస్ట్ మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సినిమా పాటల విషయంలో, డ్యాన్స్ విషయంలో? చాలా ఉన్నాయి సార్. ముగ్గురు మునగాళ్ళు ఉన్నాయి, పసివాడి ప్రాణం, అభిలాష, ఖైదీలో సాంగ్స్, ఇంకా ఖైదీలో ఇంకా స్నేక్ సాంగ్స్ ఉంది కదా సార్, రగులుతుంది మొదలు కదా. ఆ సినిమా విడుదలై ఆ రోజంతా చూశాను. 4 షోలు చూసా. 4 షోలు చూసి ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేశా సాంగ్స్. ఇప్పుడు ఎవరైనా వేస్తారో చూద్దామని చూశాను, ఎవరైనా. కానీ ఇప్పుడు నేను వేయాలన్నా. ఖైదీలో రగులుతుంది మొదలు పద సాంగ్స్ నేను ఏది చూపిస్తాను, అదే కాస్ట్యూమ్ చేసి ఏది చూడాలని నా కోరిక. చేస్తాం సార్. సార్ మంచి ఫేమస్ అయింది సార్ సినిమాది. అయ్యో, ఖైదీ చాలా పెద్ద హిట్, చాలా సూపర్ హిట్ అయింది. చిరంజీవి గారి కెరీర్కి టర్నింగ్ పాయింట్. అవును సార్. ఖైదీనే. బాబాయ్ ఎప్పుడన్నా ఫ్యాన్ వార్ చేశారా? అంటే మా హీరో తోపు అంటే మా హీరో తోపు అని అలా ఎవరితోనైనా గొడవలు పడడం చిరంజీవి గారి కోసం, అలాంటివి ఎప్పుడన్నా జరిగినాయా? సార్ గొడవలు అంటే పడటం లేదు. వాళ్ళ హీరో గురించి వాళ్ళు గొప్పగా చెప్తున్నారు, చెప్పుకొని దాని గురించి కాదు. కానీ మన హీరో గురించి మనం మొదలు పెట్టుకొని మనం వెళ్తున్నాం, మనం ఎందుకు గొడవ పడాలా? ఎప్పుడన్నా అలా జరిగినాయా అంటున్నాను. ఇంతవరకు నేను ఎవరితో గొడవ పడింది లేదు, చేసింది లేదు. సినిమాలో వస్తే దూరడం ఫస్ట్ షోనే చూడడం, ఇలాంటివి నేను చేస్తున్నాను. కానీ గొడవలు ఎవరితో చేసుకోలేదు. సూపర్. నాకు గొడవలు నేను చేయను సార్. నేను గొడవలకు వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి గొడవలు? మీ హీరోని మీరు అభిమానిస్తారు అంతే. మా హీరో అంతే సార్. నా అభిమానం నాది. నేను ఒకరితో గొడవ పడడం ఎందుకు? వాళ్ళ అభిమానం వాళ్ళంటే వాళ్ళు చేసుకుంటారు, గొడవలు ఎందుకు సార్? ఇప్పుడు చాలామందికి ఈ మాటలు అవసరం. ఎందుకంటే నిద్రలేసినప్పటి నుంచి చిన్న చిన్న పిల్లలు ఈ ఫోన్ పట్టుకొని మా హీరో గొప్ప, మా హీరో అని చెప్పి ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఇలా తిట్టుకుంటూ ఉంటారు అనమాట. మీలాంటి పెద్దల మాటలు అవసరం అని చెప్పి అడిగాను. అంటే వాళ్ళ అభిమానం వాళ్ళది సార్. అది వాళ్ళ అభిమానంతో వాళ్ళు ఏమని చేసుకోవచ్చు, దాని గురించి కాదు. బాగా గొప్పగా చెప్పుకోవచ్చు, గొప్పగా ఏదైనా చేయొచ్చు. నాకు నా దేవుడు, నా హీరో, మా మెగాస్టార్ గారు నాకు గొప్ప. కానీ ఎక్కడ గొడవ చేసింది లేదు, తగులు చేసింది లేదు. ఎక్కడ ఇంతవరకు 54 సంవత్సరాలు పూర్తవుతుంది, ఇంతవరకు నేను ఎక్కడ గొడవలకి వెళ్ళింది లేదు. సూపర్. బాబాయ్ చిన్నప్పటి నుంచి కూడా మీరు నేర్చుకోకుండా డ్యాన్స్ వచ్చేసింది, మీరు వదిలేసిన డ్యాన్స్ మిమ్మల్ని వదల. ఈరోజు అదే డ్యాన్స్ మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక రేంజ్లో కూర్చోబెట్టింది. ఇది దేవుడి వరం అనుకోవచ్చా? కళని నమ్ముకున్న వారు చెడిపోరు. ఏ రోజుకైనా ఒకరోజు ఆ కళ నిజమవుతుంది. ఆ కళాకారుడు ఏదో ఒక దారి చూపిస్తాడు దేవుడు. ఇది వాస్తవం. మీరే ఉదాహరణ. ఇది వాస్తవం సార్. నన్ను చూసి చాలామంది కొందరైతే వీడు అంతేరా వీడు అదే అని చెప్పుకొని ఉన్నారు. అంటే ఏదో అట్లా తిరిగేస్తున్నాడు, ఆడంటే డ్యాన్స్లు వేసుకొని చేస్తున్నాడు. ఆ డ్యాన్స్ విలువ వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు సార్. ఆ డ్యాన్స్ విలువ, ఆ నటరాజస్వామి నాట్యం యొక్క అది వచ్చి ఇంట్లో వండుకొని ఇంట్లో వేసుకోవడం, 4 గోడల మధ్యలో చూపించడం కాదు, నలుగురిలో చూపించాలా. 10 మందిలో డ్యాన్స్ వేసి చూపించి ఆ 10 మంది 100 మంది చెప్పుకుంటారు, 100 మంది 1000 మంది చెప్పుకుంటారు. అప్పుడే నీకు ఆ టాలెంట్ అనేది బయట ఎవరో ఒక చిన్న కళాకారుడైనా లాగుతాడనమాట. దానికి ఉదాహరణ ఎవరంటే నాకు అభి మాస్టర్. అభి మాస్టర్ నన్ను ఈరోజు రప్పించారు. ఎక్కడో నేను డ్యాన్సులు మున్సిపల్ పార్క్లో వేసేవాడిని సార్. డ్యాన్స్ని నమ్ముకున్నవారు ఎప్పుడు చెడిపోరు సార్. కళని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోరు. డ్యాన్స్ కాదు, కళని, కళాకారుడు, ఏ కళాకారుడైనా సరే కళని నమ్ముకులు ఎప్పుడు చెడిపోరు. నేనైతే అసలు నమ్మకం లేదు సార్. నాకు ఇంకా లేదురా మన జీవితం ఇంతే సార్. దేవుణ్ణి తిట్టుకున్నాను,
మీరు దేవుళ్ళు లేరు, మీకు టెంకాయ కొబ్బరికాయ కర్పూరాలు పువ్వులు ఊదత్తలు వెలిగించడం దండగా, నేను ఇంకా మీకు ముక్కను వదిలేయండి. ఏడ్చుకున్నాను, తినలేదు నేను ఆ రోజంతా, అంత ఆ 4 చక్రాల బండి తోసుకొస్తున్నప్పుడు ఏడుస్తూ వస్తుంది సార్ నేను. అప్పుడు నేనైతే దేవుణ్ణి తిట్టుకున్నాను, ఇంకా మీకు కొబ్బరికాయ కొట్టను, చేతిలో దండం పెట్టను, కర్పూరం వెలిగించను, మీరు లేరు అట్లా అని చెప్పి తిట్టుకున్నాను సార్ నేను. ఈరోజు ఒప్పుకుంటారా ఉన్నారని? ఆయన అలా చెప్పుకోవడం, ఆ మరుసటి రోజు నాకు ఇలాంటి అవకాశం రావడం, నాకు మళ్ళీ నేను క్షమాపణ కోరుకున్నాను దేవుణ్ణి. తండ్రి మన్నించండి, ఏదో నా ఒక బాధలు మిమ్మల్ని అలా తిట్టుకున్నాను, క్షమించండి తండ్రి, పరమేశ్వర, ఈశ్వర, ఏడుకొండల స్వామి, అమ్మ, తల్లి, నాగాలమ్మ, ఓం శక్తి, మమ్మల్ని మన్నించండి అట్టని తిట్టుకున్నాను సార్. క్షమాపణ కోరుకున్నాను సార్. ఇప్పుడు మాలాంటి పిల్లలు వచ్చి మీలాంటి పెద్దవాళ్ళ ముందు అల్లరి చేస్తుంటే ఎలా అయితే పిల్లలుగా చూస్తారో ఆయన కూడా మిమ్మల్ని అలాగే చూసినట్టున్నాడు, పిల్లోడు ఏదో అల్లరి చేసినట్టున్నాడు అని చెప్పేసి దేవుడు కూడా. బాబాయ్, చివరిగా ఒక ప్రశ్న. ఇన్ని రోజులు మీ పిల్లలు మీ కష్టాన్ని చూశారు, ఈరోజు మీ క్రేజ్ని చూస్తున్నారు. మీ పాప కానీ మీ బాబు కానీ ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు సార్. మా పాప అయితే, డాడీ నేను నీతో కూడా వస్తాను, నీకు హెల్పింగ్గా ఉంటాను, మీకు సెల్ గురించి నాకేం తెలియదు సార్, ఒకరు ఎవరినే ఫోన్ చేస్తే మాట్లాడడం, మిస్డ్ కాల్ వస్తే మాట్లాడడం అంతవరకే. ఇప్పుడు ఈ మధ్యలోనే ఈ సెల్ కొనుక్కున్నాను సార్. అంతకుముందు చిన్న ఫోన్ పెట్టుకున్నాను, కీపర్ పెను. మా పాప, డాడీ నేను తోడు ఉంటాను సార్ డాడీ అంటారు. వద్దమ్మా, నువ్వు నీ పని ఏదో నువ్వు చూసుకో, నేను కష్టపడేది నాలుతోనే వదిలే, నేను కష్టపడి నేను చేసుకుంటాను, ఎక్కడన్నా బయట వెళ్ళేటప్పుడు జాగ్రత్త డాడీ, జాగ్రత్తగా వెళ్ళండి, ఒంటరిగా వెళ్తా అంటారు. నాకు దేవుడు ఉన్నాడమ్మా తోడు, ఏముందమ్మా. బాబు 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 అయితే ఇంకా అతను నాతో కూడా వస్తానంటాడు. వద్దునే, మీ పనిలో మీరు చూసుకోండి, మీ కాళ్ళపైన మీరు నిలబడండి సార్. ఒక్కటి సార్, పిల్లలకి చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలియాల. కష్టం విలువలు తెలిస్తే పెద్దోళ్ళు అయితే బరువు బాధ్యత తెలుస్తుంది వాళ్ళకి. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుకొని గారాబంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటా, వాళ్ళకి అడిగిందల్లా చేసుకుంటా ఉంటే వాళ్ళకి భయం ఉండదు. నెక్స్ట్ వాళ్ళు ఈ ఎదిగేటప్పుడు వాళ్ళకి కేర్లెస్గా ఉంటారనమాట. అర్థమవుతుంది బాబాయ్. అంటే మీలాంటి పెద్దవాళ్ళతో కూర్చొని 4 మాటలు మాట్లాడితే మాకు జీవితం అంతా అర్థమవుతుంది. సో చాలా థ్యాంక్ యూ బాబాయ్, అడగంగానే మీరు వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ చిరంజీవి గారితో మీరు ఆ సినిమాలో యాక్ట్ చేయాలి, ఆ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, మళ్ళీ మన ఇద్దరం ఇలాగే కూర్చొని ఒక మంచి ఇంటర్వ్యూ చేసుకున్నాము. బట్ వీటన్నిటికంటే ముందు మీరు అనుకుంటున్న ఆ కళల ఇల్లు, ఆ కళ నెరవేరాలి. మీ సొంత ఇంట్లో మీ కూతురు పెళ్ళి మీరు చేయాలి. దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నేను దేవుణ్ణి కోరుకునేది ఏమంటే, మా దేవుడు బాగుండాలి, మా మెగాస్టార్ చిరంజీవి గారు చల్లగా ఉండాలి, ఆయన వల్ల నాలాంటి కళాకారులు బాగా సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటాము. అందుకని ఆయనకి నేను చాలా సంతోషంగా చెప్తున్నాను, ఆయన బాగుండాలని. ఓకే, థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.